వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రివర్గంలో చోటు కోసం నిచ్చెనలు వేస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. దీనికి తోడు పార్టీలో ముఖ్య నాయకులు తాము సూచించిన వారికే చోటు కల్పించాలని కోరుతుండటంతో అన్ని అంశాలను పరిశీలించి తామే నిర్ణయిస్తామని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర న్యాయకత్వానికి స్పష్టం చేసింది. నాయకుల అభిప్రాయాలను చెవిన వేసుకున్న అధిష్టానం తుది నిర్ణయానికి వచ్చి పేర్లను ఖరారు చేసిన తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమావేశమై ఈ అంశంపై చర్చించారు. మొత్తం 6 ఖాళీల్లో ఒకటి ముదిరాజ్ సామాజిక వర్గానికి కేటాయించడం ఖాయమైపోయినట్లు చర్చలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు. ఇక మిగిలిన స్థానాలపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం ఖాళీలను ఇప్పుడే భర్తీ చేయాలా అన్న దానిపైన సందిగ్ధత నెలకొంది. మంత్రివర్గ విస్తరణ కోసం కేసీ వేణుగోపాల్ చర్చలు జరుపుతుండగా కొందరి పేర్లపై నాయకులు పరస్పరం విభేదించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన అందరితో విడివిడిగా మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. అయితే ఎస్సీ వర్గీకరణ, కులగణన పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిన కారణంగా ఆ తరువాతే మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని తాజాగా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మంత్రివర్గ విస్తరణలో లంబాడీల నుంచి ఒకరికి, మైనార్టీల నుంచి ఒకరికి చోటు కల్పించాలని అధిష్టానం భావిస్తుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.